రైట్. అందిసత్యం గారు, ఇంకొక అంశం అంటే గత 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా తెలంగాణలో అది చిలికి చిలికి గాలివానలాగా తయారైంది. ఇది సినీ పరిశ్రమకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్‌కు సంబంధించి కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చినా సరే కొన్ని అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన తర్వాత, మళ్ళీ అల్లు అర్జున్ వ్యాఖ్యానించిన తర్వాత తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఇక ఈరోజు అయితే మాత్రం పోలీసుల విచారణకు రావాలని చెప్పేసి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని. ఏ విధంగా చూడొచ్చు ఇది సినీ పరిశ్రమపై, అంటే ముఖ్యంగా ఈ అంశం గురించి? హైకోర్టు 30 లోపు అరెస్ట్ చేయొద్దన్నది, కాబట్టి కానీ విచారణ చేసుకోవచ్చు అన్నది. కాబట్టి ఇవాళ అలాంటి విచారణలో భాగంగానే అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు. ఇక తర్వాత డిబేట్ పెద్దదైందనంటే, ఒకటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించి అందులో తన శాఖకు సంబంధించి ప్రశ్న ఎత్తితే, సభ్యుడు ప్రశ్న లేవనెత్తితే చెప్పాడు, ఏ విషయమైనా ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాడు. కానీ దానికి విరుగుడుగా అల్లు అర్జున్ ఒక అక్యూజ్డ్ అయి ఉండి, తర్వాత ఒక సినీ హీరో అయి ఉండి, పాపులర్ హీరో అయి ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పరోక్ష విమర్శలు చేశాడు ముఖ్యమంత్రి మీద. నేను ఏ నాయకుని ఉద్దేశించి మాట్లాడలేదు, లేదా నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు అనుకుంటూనే పరోక్షంగా విమర్శలు చేశాడు. అది అల్లు అర్జున్ అతి తెలివితేటలకు ఉదాహరణ. ఎందుకంటే ప్రజలు విమర్శ చేస్తుండా లేదా అని గ్రహించడానికి తెలివి తక్కువలు గారు. అవును. కాబట్టి నేనేం చేయట్లేదు, నాకేం తెలియదు అనుకుంటూనే చేయాల్సిన చేశాడు. దాంతో ఇవాళ అది పెద్ద డిబేట్ అయింది. తర్వాత అసలు తప్పులు ఉన్నాయా లేవా అల్లు అర్జున్ అనేది ఎటువంటిది జనం ఏదో సర్లేపోయింది జరిగింది అనుకున్నారు. కానీ దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఎక్కువ అబద్ధాలు చెప్పాడు. నాకు పోలీస్ పర్మిషన్ తోటే వచ్చిన అన్నాడు, కానీ పోలీస్ పర్మిషన్ లేదు, రిజెక్ట్ చేశాడు సిఐ. కంట్రోల్ చేయలేము, థియేటర్ల వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు తీసుకురావద్దని. అది సహజంగానే అల్లు అర్జున్ మేనేజర్కు ఇన్ఫార్మ్ చేస్తారు, అయినా వచ్చాడు, అది అబద్ధమే. రెండోది బాగా క్రౌడెడ్గా ఉంది, అందుకే నేను మధ్యన వెళ్ళిపోయాడు అంటున్నాడు. వచ్చిన కాంచి మధ్య గంట సేపు క్రౌడెడే ఉంది, కానీ నాకు తెలవదు థియేటర్లు ఉండగా అన్నాడు. కానీ డీసీపీ పోయి మధ్యన లేపుకొచ్చాడు అంటే అది చెప్పితేనే మధ్యలో థియేటర్ను వదిలిపేసిపోయాడు, ఇంత సిచ్యువేషన్ ఎట్లుందని. అది అబద్ధమే. తర్వాత మూడోది, నాకు ఉదయం 11ంటికి తెలుసు అంటున్నాడు. మధ్యరాత్రి నుంచే మహిళ చనిపోయిందని అన్ని రకాల వార్తల్లో వస్తుంది, సోషల్ మీడియాలో అన్నిట్లో వస్తుంది. కానీ ఉదయం 11 వరకు తెలియదు నాకు అనేటువంటిది అబద్ధం. కాబట్టి అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రిని ఖండిద్దామని చూడటమే తప్పు. ఎందుకంటే తన వల్ల ఒక మహిళ చనిపోయింది, ఇంకో మనిషి సాగు బతుకుల్లో ఉండు, తర్వాత తనకు ఫేవర్ చేసిన ముఖ్యమంత్రి. ఎందుకంటే టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిండు, థియేటర్లలో షోలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అట్లా ఫేవర్గా ఉన్న ముఖ్యమంత్రి మీద అట్లా ఉంటానటువంటిది ఆయన బయట నటించినా లోపల కాస్త అహంకారంగానే ప్రవర్తించిండని చెప్పాలి. ఏదేమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి దాని ఇష్యూని పెద్ద చేసుకున్నాడు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు, దానికి ప్రతిదానికి మనం రియాక్ట్ అయితే కాంట్రవర్సీ అయింది. కాబట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని ఇచ్చిన, తప్పుడు సలహా ఇచ్చిన ఎవరో కానీ అది అల్లు అర్జున్ని మరింత లోతుకు తీసుకుపోతుంది. ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి కూడా మేము ఈ ముందు థియేటర్లు పెంచాం, షోలు పెంచాం, తర్వాత ఈ టికెట్లు పెంచుకునే అవకాశం ఉంది. అసలు టికెట్లు పెంచుకునే అవకాశం ఏమిటండి, గతంలో ఎన్నడూ లేదు. గత 70 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమ సర్వైవ్ ఉంది. ఇవాళ చిత్రానికి పెట్టే ఖర్చులో 400 కోట్లు అయితే 200 కోట్లు హీరోకు డైరెక్టర్కే అవుతున్నాయి. ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల కింద చర్చ జరిగింది, హీరోలు డైరెక్టర్లు రెమ్యునరేషన్ తగ్గించుకుంటాం, నిర్మాతల మీద భారం పడుతుందని. ఇప్పుడు అది తగ్గించుకోపోగా నిర్మాతల మీద భారం పడితే అది ప్రజల మీదకి నెడుతున్నారు. తర్వాత చీపెస్ట్ టూల్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. పేద ప్రజలు చూసేందుకు ఎంటర్టైన్మెంట్ అదే. కాబట్టి వాళ్ళ మీద వసూలు చేసుకుంటాం, మేము ఎక్కువ తీసుకోవటం అంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఎంటర్టైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి అయినా అది ఎగ్జిబిటర్ థియేటర్ల యజమానులు కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించాలి. నథింగ్ స్పెషల్. హైకోర్టు మీరు విచారణ చేసుకోవచ్చున్నది కాబట్టి చేస్తున్నారు. రైట్. ఇది చిన్న థియేటర్ల యజమానులకైతే ఊరట కలిగించే అంశం. ఎస్, రైట్.